నేను మీ సరిత ఈ రోజు నేను శ్రావణ శుక్రవారం పూజ అనేది చేసుకుంటున్నాను. చూడండి నేను పూజ అనేది కంప్లీట్ ఇలా చేశాను. ప్రిపేర్ చూడండి ఎలా అమ్మవారికి లక్ష్మీదేవికి నేను నైవేద్యం అనేది చేశాను. ప్రసాదం 5 రకాల ప్రసాదం చేశాను. చీర జాకెట్ అవన్నీ పెట్టి నేను పూజ అనేది మంచిగా కంప్లీట్ గా అందరూ బాగుండాలి, ఇందులో నేను ఉండాలని మంచిగా మనస్ఫూర్తిగా మొక్కి చేశాను. చూడండి ఈ రోజు నేను గురువారం నైటే ఏమో మొత్తం దీపాలు అవన్నీ కడిగి నీట్ గా పెట్టుకున్నాను అనమాట. దీపాలతోటి ఎందుకంటే మనం ఎన్ని రోజులు మనం కడిగి లోపల పెట్టినా కొంచెం నల్లగా అయిపోతాయి కదా, అందుకని సింపుల్ గా మనము పీతాంబరి సాబున అవన్నీ పెట్టకుండా నేను చింతపండు ఉప్పు తీసుకొని నీట్ గా అనేది తెల్లగా వచ్చేలాగా నేను అవి రెండు మిక్స్డ్ చేసుకొని మనం కలిపితే తెల్లగా నీట్ గా అనేది వస్తుంది అనమాట. పెద్దగా దానికి శ్రమ చేసి మనం రుద్ది కడగడానికి కూడా అవసరం ఉండదు. అందుకని చూడండి నేను నిమ్మకాయ పెట్టకుండా నేను ఇది చింతపండు ఉప్పు ఇవి రెండు చేసి కలిపి కడిగితే చూడండి ఫైనల్ గా నా దీపాలు చూడండి ఎంత తెల్లగా మెరుస్తున్నాయో. మీరు కూడా ఈ ట్రిప్ అనేది ట్రై చేయండి, ఇంట్లో మంచిగా నీట్ గా అనేది మనకు కడుక్కోవచ్చు. మనం టైం కూడా ఎక్కువ పడదు అనమాట ఇలా మనం కడుక్కుంటే. ఆ తర్వాత నేను పటాలు కూడా మొత్తం దేవుని గది అంతా పూజ గది అంతా నేను శుభ్రం అనేది చేసుకున్నాను. పేపర్ అవన్నీ నేను తీసి అంతా క్లీన్ అనేది చేసుకున్న తర్వాత దేవుని పటాలు కూడా తుడుచుకొని తడిబట్టతో తుడుచుకున్న తర్వాత నేను మొత్తము ఇలా మా బొట్టు అనేది పెట్టుకొని తర్వాత నెక్స్ట్ మనం అమ్మవారికి ధూపం అనేది పెడతాం కదా, అందుకని మా సార్ ఏం చేస్తున్నారంటే బొగ్గు మన గ్యాస్ మీద పెట్టి కాలుస్తున్నాడు అనమాట. అవి మంచిగా ఎర్రగా అవుతే మనకు ధూపం అనేది పెట్టంగానే మంచిగా అమ్మవారికి ధూపం పెట్టొచ్చు, ఇల్లంతా చూపించవచ్చు. ఏదైనా నెగిటివ్ పాజిటివ్ అంతా ఉంటే మొత్తం నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట, మంచిగా ఇంట్లో ఉంటుంది. చూడండి నేను పూజకి అమ్మవారికి పీట అనేది కింద ముగ్గు పెట్టి పీట అనేది పెట్టుకున్న పసుపు కుంకుమ అంతా పెట్టి బొట్లు పెట్టుకున్న తర్వాత పీట మీద అంతా నేను బ్లౌజ్ కూడా నేను మంచిగా పెట్టుకున్న తర్వాత అమ్మవారికి పటం కూడా అక్కడ కూర్చోబెట్టి కలశంలో నేను కొంచెము కొబ్బరికాయ పసుపు పెట్టి అక్కడ జాకెట్ ముక్క మళ్ళీ గాజులు పువ్వులు దండలు అవన్నీ పెట్టి కూడా రెడీ చేసుకున్నాను. తర్వాత నేను నైవేద్యం ఏమేమి చేసినవన్నీ ప్రసాదాలు కూడా అక్కడ పెట్టుకున్నాను అనమాట. అమ్మవారికి అంతా ప్రసాదాలు అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీపాలు కూడా ఒత్తులు నూనెలు అవన్నీ పెట్టుకున్న తర్వాత నేను దీపాలు అనేది నేను ముట్టించుకుంటున్నాను. ఇప్పుడు ఫైనల్ గా దీపాలు కూడా ముట్టించుకుంటున్నాను. అక్కడ నేను అంతా రెడీ చేశాను. ప్రసాదంలో నేను పులిహోర దద్దోజనము మళ్ళీ శనగలు మళ్ళీ సేమియా పాయసం చేశాను, హల్వా చేశాను. ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ అమ్మవారికి చీర జాకెట్ నేను మళ్ళీ కొన్ని పైసలు అవన్నీ అమ్మవారి దగ్గర పెట్టి అరటి పండ్లు అవన్నీ పెట్టేసిన తర్వాత నేను అగరబత్తి ముట్టించి అమ్మవారికి మొత్తం చూపిస్తున్నాను. మా అమ్మవారికి చూపించిన తర్వాత నేను మంచిగా మొక్కి కొబ్బరికాయ తీసుకొని మంచిగా మొక్కి అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి, అందరికి మంచిగా చూడు తల్లి అమ్మ అని మంచిగా మొక్కిన తర్వాత కొబ్బరికాయ అనేది నేను కొట్టేస్తున్నాను. కొట్టిన తర్వాత అక్కడ దాని తర్వాత అక్కడే మా ఆయన కూడా మళ్ళీ మంచిగా మొక్కేసి కొబ్బరికాయ అనేది కొట్టిన తర్వాత అక్కడ అమ్మవారికి కూడా ధూపం అనేది నేను ఇప్పుడు ధూపం కూడా చూపిస్తున్నాను. చూడండి మా సార్ ఇప్పుడు మంచిగా దేవునికి మొక్కుతున్నాడు, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని అమ్మవారికి మంచిగా మొక్కుతున్నాడు. చూడండి అమ్మవారికి ఇలా నేను అంతా మంచిగా నీట్ గా తయారు చేసినాను. చూడండి నాకు వచ్చినట్టు సింపుల్ గా పూజ అనేది నేను చేసుకున్నాను. దీంట్లో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలా ఇంట్లో మీరు కూడా అందరూ బాగుంటారు. కొబ్బరికాయ అనేది నేను కొట్టేశాను. కొబ్బరికాయ కొట్టేసిన నీళ్ళేమో నేను అమ్మవారికి చూపించేసి కింద మొక్కేసిన. దాని తర్వాత నేను ఆరతి అనేది ఇస్తున్నాను అమ్మవారికి ఆరతి. మా సార్ కూడా కొబ్బరికాయ కొట్టేసినారు, 2 దెబ్బలకి కొబ్బరికాయ అనేది కొట్టేశాడు. అక్కడ అమ్మవారికి కూడా నేను ఆరతి అనేది ఇచ్చేస్తున్నాను. చూడండి పైన ఆ పటాలు కూడా దీపాలు పెట్టాను. చూడండి ఫైనలీ ఇలా నేను అమ్మవారికి ప్రిపేర్ చేసి మంచిగా మొక్కి అంతా పెట్టేశాను. 5 ముత్తైదులు కూడా ఇద్దామని 5 జాకెట్లు అక్కడ పసుపు కుంకుమలు అవన్నీ పెట్టేశాను వాళ్ళకి ఇద్దామని. పూజ అయినాక ఇప్పుడు ఆరతి ఇస్తున్నాను అమ్మవారికి. ఫైనలీ నా పూజ అనేది ఇలా కంప్లీట్ అయిపోయిందండి. అందరికీ 5 ముత్తైదులకి ఇచ్చిన తర్వాత నేను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా పూజ అనేది ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి.
ఫైనలీ నా పూజ అనేది చూడండి ఇలా అయిపోయిందండి. కంప్లీట్గా ఇలా నా పూజ అనేది అయిపోయింది. అమ్మవారు చూడండి ఎంత బాగుందో, సూపర్గా అంతా ఇలా తయారు చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.